వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ 10వ తరగతి అడ్వాన్స్ సప్లై 2024కి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో స్టూడెంట్స్ అందరూ కూడా మీ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి క్లియర్గా మీకు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే టోటల్గా ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నారు వాటికి సంబంధించి కూడా మనకి అప్డేట్ అయితే వచ్చేసింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే ఏపీ ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ అయితే మనకి ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ డైరెక్ట్గా ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లీ. సో ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ ప్రొవైడ్ చేసుకొని సబ్మిట్ మేము క్లిక్ చేసిన వెంటనే మీ రిజల్ట్స్ అయితే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. మీ రిజల్ట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే మనకి టోటల్గా మనకి ఈ యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా మనకి రిలీజ్ చేసేసారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు కరెక్షన్కి సంబంధించి మనకి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఎంత పర్సెంట్ అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనకి బాయ్స్లో 59.99% అనేది క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. అండ్ మనకి గర్ల్స్లో అయితే 65.96% క్వాలిఫై అయ్యారు. ఇక్కడ మనకి ఎంతమంది అటెండ్ అయ్యారు? 67,740 మంది బాయ్స్ అటెండ్ అయితే మనకి ఇందులో పాస్ అయిన వాళ్ళు 40,638 మంది పాస్ అవ్వడం అయితే జరిగింది. అదే గర్ల్స్లో 40,143 మంది గర్ల్స్లో వాళ్ళు అటెండ్ అయితే 26,477 మంది స్టూడెంట్స్ అయితే పాస్ అవ్వడం అయితే జరిగింది. సో 107,883 మంది అప్లై చేస్తే అంటే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే అందులో 67,115 మంది స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అంటే పాస్ అవ్వడం అయితే జరిగింది. సో డిస్ట్రిక్ట్స్ వైజ్గా మనకు కూడా ప్రొవైడ్ చేశారు ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేశారు అండ్ ఎంతమంది పాస్ అయ్యారు అండ్ పాస్ పర్సంటేజ్ ఎంత అనేది మనకి డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి కూడా మీ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా చెక్ చేసేసుకోవచ్చు. టోటల్గా మనకి ఎంతమంది స్టూడెంట్స్ మనకి ఇక్కడ క్వాలిఫై అయ్యారు, బాయ్స్లో ఎంత, గర్ల్స్లో ఎంత. ఒకవేళ మీకు ఇందులో మార్క్స్లో సాటిస్ఫై అవ్వకపోతే మీరు ఈ యొక్క రీవెరిఫికేషన్ అనేది కూడా మీరు పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మనకి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి సంబంధించి మనకి క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు చెక్ చేసేసుకోండి. సో అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.